మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 3 హోలీ పౌర్ణమి రోజు గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది కీడుతో వస్తుంది, చాలా పవర్ఫుల్ కనుక ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ, దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 ఈ గ్రహణం ప్రారంభమై రాత్రి 6:47 వరకు ఉంటుంది. కానీ మనకు మాత్రం సాయంత్రం 6:10 నుండి 6:47 వరకు మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జాతకంలో దోషం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది కాబట్టి దోషాలు ఉంటాయి. అందుకే గ్రహణ సమయంలో అందరూ కొన్ని నియమాలు పాటించాలి. అందరూ ఈ గ్రహణం ప్రారంభం కాకముందే ఉదయం పైన తులసి ఆకులను కానీ దర్భలను కానీ వేయండి, లేకపోతే ఆహారం కలుషితమవుతుంది. గ్రహణ సమయంలో పూజ గదిని మూసివేయాలి, ఎందుకంటే ఈరోజు ఆలయాలు క్లోజ్ చేసేస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో దేవుని పటాలను ముట్టుకోకూడదు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా ఆచరించడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ కొడుకుల జీవితాన్ని చక్కగా మీరే మార్చిన వారు అవుతారు. పిల్లల ఎదుగుదల అనేది బాగుండడానికి, వారిపై ఉండే చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ధనానికి ధనం కలిసి వస్తుంది, చెడు ప్రభావాలు కూడా పోతాయి. మరి ఇంతకీ గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే సంవత్సరం పొడుగునా కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం ఈ గ్రహణం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలోకి వస్తే ఈ గ్రహణం మగపిల్లలు, కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవటమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో, అంటే గ్రహణం పడేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం మనకు నార్మల్గా గ్రహణం కలిసి వస్తే ఆ రోజును గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు. అంటే పౌర్ణమి మంచి తిథి అయినప్పటికీ కూడా గ్రహణాన్ని మనం అపశకునంగానే భావిస్తాం. కాబట్టి మనం ఈ రోజున పరిహారాలు చేసుకోవాలి. నార్మల్గా గ్రహణం అనేది చాలా శక్తివంతమైన రోజు. కొందరు దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు, కొంతమంది చెడుగా పరిగణిస్తారు. చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మంచి అనేది కూడా అంతే జరుగుతుంది. 50% మంచి జరుగుతుంది, 50% చెడు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలామంది గ్రహణం వచ్చిందంటే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజున చెడును తీసేసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవచ్చు, దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు, అనేక రకాల పరిహారాలు చేసేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చని భావిస్తూ ఉంటారు. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి అభిషేకం చేయండి. మీ పేరు మీద పూజ చేయించుకోండి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే, గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు లబ్బర్ కూడా పెట్టుకోకూడదు. నిటారుగా అంటే స్ట్రైట్గా అలా ఒక చోట కూర్చొని ఉండిపోవాలి అని చెప్పేవారు. స్విచ్ వేయటం కానీ, కత్తితో కట్ చేయటం కానీ, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపురుని పెట్టి ఊడ్చటం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది.
అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుంది కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు రాకండి. చిన్నపిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఇంటిని శుద్ధి చేసుకోండి. అలా గనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గ్రహణ దోషాలు పోతాయి. ఈ గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం పొరపాటు చేస్తాం, కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం హోలీ, పౌర్ణమి రెండూ కలిసి రావటం, మంగళవారం రావటం కొంచెం కీడు కలిగిస్తుంది. దీనివలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగ పిల్లలపై చెడు ప్రభావం లేకుండా, ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అందుకే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. అలా చేసుకుంటే గ్రహణం కీడు పోతుంది. కీడు అనే కాదు, పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మా పిల్లలు ఇబ్బంది పడతారు, అన్నం తినరు, మారం చేస్తారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు, మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. అంటే 5 నుండి 45 సంవత్సరాల లోపు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పరిహారం చేయాలి. ఒకవేళ మీ కొడుక్కి పెళ్ళై విడిగా ఉంటే మీ కోడల్ని చేయమని చెప్పండి. అసలు ఏం చేయాలి అంటే 6 గంటల 50 నిమిషాల తర్వాత, అంటే గ్రహణం అయిపోయాక ఒక చెంబులో నీటిని తీసుకోండి. నీళ్ళను తీసేసుకున్న తర్వాత అందులో కుంకుమ వేసేసి, అందులోనే కొద్దిగా ఆవాలు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసేసి ఆ నీళ్లను చెంబులో తీసుకుని ఎడమ చేతిలో పట్టుకుని చక్కగా మీ కొడుకును ఇంటి బయట ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 9 సార్లు తిప్పేసి ఆ నీటిని బజార్లో రోడ్డు మీద పోసేయండి. అంటే మనకు రోడ్డు ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు ఉంటాయి కదా, ఆ రోడ్ల మీద పోసేయండి. ఆ నీటిని మరెవరూ తొక్కినా మీకేమీ సంబంధం లేదు కనుక వీటిని తీసుకుని వెళ్ళి రోడ్డుకి ఒక సైడ్న పోయండి. ఒకవేళ అలా పోయటం మీకు వీలు కుదరకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఒక చెట్టు మొదట్లో పోసేయండి. కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి. ఈ పరిహారానికి వాడిన కుంకుమ, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చెడును బాగా తొలగిస్తాయి, కీడును పోగొడతాయి, దరిద్రాలను వదిలిస్తాయి, కష్టాలను తొలగిస్తాయి, మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి, మన సుడిని తిప్పేస్తాయి. కనుక 5 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా గ్రహణం తర్వాత ఈ పరిహారం చేయండి. ఇలా పరిహారం చేయటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి, గ్రహణ దోషాలు పోతాయి, విషకిరణాల దోషాలు పోతాయి, సంతానంపై ఏ ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవడానికి, పిల్లల జీవితం అనేది బాగుండడానికి, వారిపై దిష్టి అధికంగా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిహారం చేయండి. పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల గ్రహణ కీడు, గ్రహణ దోషాలు, దృష్టి దోషం అనేది కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మొదటి పరిహారం ఇది. ఇంకొక పరిహారం కూడా ఉంది, అది కోడిగుడ్డు పరిహారం. మొదటి పరిహారం చేయలేని వారు ఈ పరిహారం చేసుకోవచ్చు. నిజానికి ఈ రెండింటిల్లో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, కోడిగుడ్డు ఉంటుంది కదా. కోడిగుడ్డు అందరికీ తెలిసిందే. అందరి ఇళ్లలో నార్మల్గా కోడిగుడ్డు ఉంటుంది. ఒక 7 రూపాయలు పెడితే వస్తుంది. కానీ దానివల్ల మనకు ఎంత లాభం ఉంటుందో తెలుసా? మనం ఎన్ని లాభాలను పొందగలుగుతామో తెలుసా? పిల్లలకు ఉండే చెడును తొలగించుకోవడానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పిల్లలపై కొన్ని ప్రభావాలు, కీడులు, గండాలు ఉంటాయి కదా, అవి తీరిపోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా, గ్రహణ దోషాలు పడినా సరే దాన్ని తొలగించడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు లోపల ఎల్లోగా ఉన్నప్పటికీ కూడా బయట మొత్తం తెలుపుగా ఉంటుంది. ఈ ఎల్లో, తెలుపు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అవి పరమ పవిత్రంగా మారుతాయి, చాలా శక్తివంతంగా మారుతాయి. అవి చాలా శక్తితో కూడుకుని ఉంటాయి. ఈరోజు కోడిగుడ్డుకు కొంచెం శక్తి అధికంగా ఉంటుంది కనుక కోడిగుడ్డుని తీసేసుకొని మీరు ఈ పరిహారం చేయండి. పిల్లలకు గ్రహణం ఎఫెక్ట్ ఉన్నా, పిల్లలపై చెడు ప్రభావం ఉన్నా, పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని నుంచి
ఆ పిల్లలు బయటపడడానికి, ఆ పిల్లలకు మంచి జరగడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ముందు కోడిగుడ్డు తీసుకొని ఆ కోడిగుడ్డు పైన కాటుకతో సర్కిల్ని గీసేయండి. అలా గీసి ఆ సర్కిల్ మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి. ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి. తర్వాత ఈ గుడ్డును పిల్లలపై చక్కగా తల చుట్టూ ఒక 21 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డుని తీసుకుని వెళ్ళి పగలకుండా ఇంటికి దూరంగా ఒక ప్రదేశంలో పెట్టేసి ఇంటికి రావాలి. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలపై ఏదైనా గ్రహణ ప్రభావం పడినా, గ్రహణం యొక్క కీడు పడినా లేదా చెడు ఉన్నా దాని నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది సంపూర్ణ నమ్మకంతో చేయబడి ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒక కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఆచరించండి, ఆచరించి ఫలితం పొందండి. కానీ మీరు తొందరలో వెళ్ళి, అంటే తొందరగా వెళ్ళి అక్కడ కోడిగుడ్డును పడేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోతుంది. కానీ కోడిగుడ్డు పగలకూడదు. పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి. అది పగిలిపోయింది అనుకోండి, మనకు ఫలితాలు అయితే రావు. అది పగలకుండా అలాగే ఉండిపోతుంది అనుకోండి, మనకు మంచి ఫలితం అనేది అధికంగా వస్తుంది. మన పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. పిల్లలపై ఉండే ఏదైతే చెడు ఉంటుందో అది తొలగించుకోవడానికి కూడా 100% అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. గ్రహణ దోషాలను తొలగిస్తాయి. గ్రహణం వలన వచ్చే కీడును తొలగిస్తాయి. కావున ఇలా ఆచరించండి. ఈ పరిహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి చేసుకోవచ్చు, లేదా మరునాడు రాత్రి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొంతమంది కోడిగుడ్డు తినరు. అటువంటి వారు కూడా ఈ గుడ్డు పరిహారం చేయవచ్చు. కోడిగుడ్డుని మనం పగలగొట్టి తినటం లేదు కదా, చేతిలో పట్టుకుని దిష్టి తీస్తూ ఉన్నాం పిల్లలకు. కాబట్టి ఎవరైనా సరే చేయొచ్చు. అంటే తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తినేవాళ్ళు కూడా చేయొచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకి శాస్త్రం చెప్తుంది. కావున గ్రహణం ఎఫెక్ట్ కొడుకుల మీద పడకుండా ఉండాలంటే ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి. చెంబు పరిహారం కానీ లేదా కోడిగుడ్డు పరిహారం కానీ ఈ రెండిటిల్లో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ముందు చెప్పబడిన పరిహారం చెంబుడి నీటిలో కుంకుమ, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలను వేసేసి తల చుట్టూ చక్కగా 21 సార్లు కానీ లేదంటే 11 సార్లు కానీ తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి బయట పోసేయండి. రెండో పరిహారం వచ్చేసి కోడిగుడ్డు పైన కాటుకతో సర్కిల్ గీసి మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి. ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి. మనం పెట్టుకునే కాటుక పెన్సిల్ ఆడవాళ్ళది ఉంటుంది కదా, దానితో గీసేసి ఆ గుడ్డుతో దిష్టిని తీయండి. 7 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డు తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడైనా పెడేయండి. ఈ రెండిటిల్లో ఏ పరిహారం చేసుకున్నా అద్భుత ఫలితాలు వస్తాయి, గ్రహణ దోషాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ కొడుకుల జీవితాలు మార్చండి. మీ కొడుకులకు ఎటువంటి కీడు జరగకుండా జాగ్రత్త పడండి. వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి. ఎందుకంటే మనము మన పిల్లలు బాగుండాలని రకరకాల పరిహారాలు చేస్తాము, రకరకాల విధి విధానాలను ఆచరిస్తాం. కానీ ఇటువంటి గ్రహణాలు కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి భయపడుతూ ఉంటాము. ఇది జరుగుతుందో లేదో, ఫలిస్తుందో లేదో, అంటే ఫలితం వస్తుందో లేదో, చెయ్యాలో లేదో అని మనం చాలా గాబరా పడిపోతూ ఉంటాం. కానీ భయపడకండి, ఏదో ఒక పరిహారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, నమ్మకంతో చేయండి. మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, ఫలితం పొందండి. మీ పిల్లలపై ఉండే కీడును, గండాన్ని తొలగించుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి, సరిపోతుందండి. మీరు కూడా కాళ్ళు చేతులు కనుక్కోండి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మగపిల్లలను పెంచడం, వారి భద్రతను చూసుకోవడం అనేది ప్రతి తల్లికి ఒక సవాలుగా మారింది. మగపిల్లలు పుట్టుకతోనే ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ అదే ఉత్సాహం కొన్నిసార్లు వారిని తప్పుడు మార్గంలోనికి లేదా ప్రమాదంలోనికి నెట్టే అవకాశం కూడా ఉంది. ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలు సహజంగానే కొంచెం మొండిగా, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు తల్లిదండ్రుల మాటను
పెడచెవిన పెట్టడం, ఇంట్లో ఉండడానికి ఇష్టపడకుండా ఎప్పుడూ బయట స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వటం మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న మగపిల్లల ప్రవర్తన తల్లులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. స్నేహితుల ప్రభావం వలనో లేదా ఆ వయసులో ఉండే ఆవేశం వలనో వారు బైకులు తీసుకుని అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్ల మీద వారు వెళ్ళే వేగం చూస్తూ ఉంటే ఏ తల్లికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మనం రోజు టీవీల్లో, వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. అతివేగం వలనో లేదా చిన్న పొరపాట్ల వలనో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. అమ్మ అని పిలిచే కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి మనసు ఆందోళనతో కొట్టుకుంటూనే ఉంటుంది. కొడుకులకు ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మన చేతుల్లో ఉండదు కనుక కొడుకులకు ముందు జాగ్రత్తలు చెప్పండి. అలాగే ఇటువంటి గ్రహణాల కీడు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి పరిహారాలు చేయండి. లేదంటే గండాలు పొంచి ఉంటాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో మనం చెప్పలేము కదా. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈ చంద్రగ్రహణం రోజు తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణ దోషాలను, కీడును, గండాలను తొలగించుకోండి. ఇక ఈ చంద్రగ్రహణం 5 రాశుల వారి జీవితంలో ఒక మహా అద్భుతాన్ని సృష్టించబోతుంది. ఈ 5 రాశుల వారికి రాజయోగం పడుతుందని, వారు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఏకంగా 70 ఏళ్ల పాటు వీరి జీవితంలో దారిద్ర్యం అనే మాటే వినిపించదు. దైవబలం మరియు గ్రహబలం తోడైతే మనిషి ఎంతటి ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాశుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి ఎంతగా మెరుగుపడుతుంది అంటే గతంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. వీరి జీవితంలో అప్పుల బాధలు తొలగిపోయి స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం పడుతుంది. ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న అవకాశాలు ఇప్పుడు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా రాజ్యాధికారం లేదా ఉన్నత పదవులను అలంకరించే అవకాశం ఉంటుంది. ఈ 70 ఏళ్ల కాలం వీరి వంశాభివృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారుతుంది. మరి ఆ 5 రాశుల వారిలో మొదటి రాశి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి జాతకులకు చెందుతారు. మిథున రాశి వారికి చంద్రగ్రహణం ఒక అద్భుతమైన మలుపు అని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 3వ స్థానం అనేది అత్యంత కీలకమైనది. దీనిని పరాక్రమ స్థానం లేదా సహజ భావం అని పిలుస్తూ ఉంటారు. ఈ స్థానం ఒక వ్యక్తి యొక్క ధైర్యాన్ని, కమ్యూనికేషన్ నైపుణ్యాలను, తోబుట్టువులతో సంబంధాలను మరియు చిన్నపాటి ప్రయాణాలను సూచిస్తుంది. సాధారణంగా గ్రహణ సమయాలు కొంత ఆందోళన కలిగిస్తాయని అనుకున్నప్పటికీ మిథున రాశి వారికి గ్రహణం 3వ ఇంట్లో సంభవించటం వల్ల మీలోని అంతర్లీన శక్తులు మేల్కొంటూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి సంకోచించినా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారో అని భయపడి ఆగిపోయినా ఈ గ్రహణం తర్వాత మీలో ఒక తెలియని తెగింపు, ఆత్మవిశ్వాసము మెరుగుపడతాయి. ఇది కేవలం తాత్కాలిక మార్పు మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వంలోనే ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. మీరు ఇన్నాళ్లుగా అసాధ్యం అనుకున్న పనులను కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన ధోరణిలో స్పష్టత వస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవటంలో ఎటువంటి తడబాటు ఉండదు. ముఖ్యంగా మీ మాట తీరులో ఒక రకమైన అయస్కాంత శక్తి లేదా ఆకర్షణ పెరుగుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు కావటం వల్ల సహజంగానే మీకు తెలివితేటలు మరియు మాటకారితనం ఎక్కువ. ఈ గ్రహణ ప్రభావంతో మీ వాక్శుద్ధి పెరుగుతుంది. మీరు చెప్పే మాట ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులైతే మీ పై అధికారుల వద్ద మీ ప్రతిపాదనలను బలంగా వినిపించగలరు. దీనివల్ల మీకు పదోన్నతులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. మీడియా, మార్కెటింగ్, సాఫ్ట్వేర్ మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవటం లేదా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి తిరిగిలేని ఫలితాలు వస్తాయి. ఈ క్రియేటివిటీకి సాటి లేదని మీరు నిరూపించుకుంటారు. ఈ గ్రహణం తర్వాత మీరు అందుకునే కొత్త అవకాశాలే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ సమయంలో మీరు చేసే కృషి మరియు తీసుకునే సరైన నిర్ణయాలు రాబోయే 70 ఏళ్ల పాటు మీ వంశ అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి మరియు సామాజిక హోదాకు కారణమవుతాయి. ఇది మీ జీవితంలో ఒక సుదీర్ఘమైన విజయ పరంపరకు ఆరంభం మాత్రమే. కుటుంబ పరంగా కూడా ఈ గ్రహణం ఎంతో మేలు చేస్తుంది. గత కొంతకాలంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నా
కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదురుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పేరుకుంటాయి. ముఖ్యంగా తోబుట్టువుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థికంగా చూసుకుంటే రాబడి పెరగటమే కాకుండా పొదుపు చేసే మార్గాలు కూడా కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించటం మంచిది. మిథున రాశి వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీ తలరాత మారటం ఖాయం. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపడతారు. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. మిథున రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాల కోసం కొన్ని సరళమైన పరిహారాలు పాటించడం మంచిది. ముఖ్యంగా శివారాధన ఈ రాశి వారికి విశేష ఫలితాలను ఇస్తుంది. కనుక గ్రహణం తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం లేదా కనీసం దర్శనం చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. బుధగ్రహ అనుగ్రహం కోసం ఆవుకు పచ్చగడ్డిని లేదా తోటకూరను తినిపించటం ఎంతో శ్రేయస్కరం. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు వంటి విద్యా సామాగ్రిని దానం చేయటం వల్ల బుధుడు ప్రసన్నుడై మీ మేధస్సును మరింత పదును పెడతాడు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక 2వ రాశి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోనికి వస్తాయి. మీనరాశి వారి జీవితంలో ఈ చంద్రగ్రహణం ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా మారబోతోంది. మీనరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ గ్రహణం ఒక ముగింపు పలకబోతోంది. సాధారణంగా మీనరాశి వారు అత్యంత సున్నిత మనస్కులు, దయాగుణం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి చలించిపోయే మీ స్వభావమే ఒక్కోసారి మీకు శాపంగా మారి ఉండవచ్చు. ముఖ్యంగా రుణ, రోగ, శత్రు బాధలతో మీరు మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ మిగలకపోవటం, అనవసరమైన ఖర్చులు పెరగటం, అప్పులు తీర్చలేక సతమతమవటం వంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతక చక్రంలోని ప్రతికూల దోషాలన్నీ పటాపంచలు కానున్నాయి. శత్రువులు మీపై పన్నే కుట్రలు వారికే ఎదురు తిరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. శత్రువులందరూ మీ ముందు మోకరిల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ గ్రహణం గొప్ప ఊరటనిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు క్రమంగా విముక్తి లభిస్తుంది. శరీరంలో కొత్త ఉత్సాహము, శక్తి ప్రవహించినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. మనసులోని ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా మీకు ఊహించని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. మీ జాతకంలో ధనయోగం బలంగా కనిపిస్తోంది. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా బయటపడి మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపు లేదా ప్రమోషన్లు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి పిలుపు అందుతుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు గడిస్తారు. మీనరాశి వారు సహజంగానే దైవభక్తి కలిగి ఉంటారు. మీ నిష్కల్మషమైన భక్తే మీకు ఇప్పుడు దైవకృపను తెచ్చిపెడుతుంది. మీ జీవితంలోని చీకటి తొలగిపోయి ఐశ్వర్యవంతమైన వెలుగులు నిండబోతూ ఉన్నాయి. రాబోయే 70 ఏళ్ల కాలం మీకు అద్భుతమైన ఆరోగ్యంతో పాటు తిరిగిలేని సిరి సంపదలను ప్రసాదిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పిల్లల వల్ల మీకు మంచి పేరు లభిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం అని చెప్పవచ్చు. ఈ అద్భుతమైన మార్పులను మరింత వేగంగా మరియు సాఫీగా పొందడానికి మీనరాశి వారు ప్రతిరోజు కనకధార స్తోత్రం పఠించటం లేదా వినటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ దరిద్రం తొలగిపోతుంది. శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించటం వల్ల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించటం లేదా పసుపు రంగు వస్తువులను, శనగలను పేదలకు దానం చేయటం వల్ల గురుగ్రహం బలోపేతమవుతుంది. ఆవుకు అరటి పండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా మీ అదృష్టం రెట్టింపవుతుంది. ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగితే మీనరాశి వారు భవిష్యత్తులో తిరిగిలేని విజయాలను అందుకుంటారు. ఇక 3వ అదృష్ట రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు
వృశ్చిక రాశి జాతకులకు చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ రాబోయే చంద్రగ్రహణం ఒక అద్భుతమైన మలుపుగా మారబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారు సహజంగానే అపారమైన పట్టుదల, అంతర్గత శక్తి కలిగిన వారు. మీరు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. అయితే గత కొంతకాలంగా గ్రహగతులు అనుకూలించకపోవటం వల్ల మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు దక్కక ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ వచ్చింది. ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతకంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ మార్గం సుగమం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము మరియు భూములకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. భూమిపుత్రుడైన కుజుడు మీ రాశి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యవహారాల్లో మీకు లాభాల వర్షం కురుస్తుంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పాత బకాయిలు వసూలవుతూ ఉంటాయి. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న చిక్కుముడులు వీడి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మీ సంతాన విషయంలో కూడా ఈ గ్రహణం అద్భుతమైన వార్తలను తెస్తుంది. వారి చదువు లేదా ఉద్యోగాల్లో సాధించే విజయాలు మీకు సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతూ ఉంటాయి. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు వడ్డీతో సహా భారీ లాభాలను తెచ్చిపెట్టడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. నిజమైన రాజయోగం అంటే ఏమిటో ఈ గ్రహణం తర్వాత మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన మార్పులు కేవలం ఆర్థిక పరంగానే కాకుండా సామాజికంగా కూడా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాల కోసం 10 మంది ఎదురు చూస్తారు. అయితే ఈ విజయాలు చూసి అహంకారానికి లోను కాకుండా వినయంతో ముందడుగు వేయటం చాలా ముఖ్యం. మీలోని మొండితనాన్ని తగ్గించుకుని అందరినీ కలుపుకుపోతే రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఎదురులేని ఆధిపత్యం లభిస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ గ్రహణ దోష నివారణకు మరియు మీ అదృష్టాన్ని మరింత బలపరుచుకోవడానికి కొన్ని సింపుల్ పరిహారాలు పాటించటం మంచిది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం వల్ల మీ జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి పేదవారికి ఎర్రటి కందిపప్పును లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయటం వల్ల దోషాలు హరిస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీలో ధైర్యం పెరిగి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి రాజయోగం సిద్ధిస్తుంది. ఈ చిన్న పరిహారాలను పాటిస్తూ వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇక 4వ రాశి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన వరప్రసాదంగా మారబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశికి అధిపతి లక్ష్మీ స్వరూపుడైన శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలకు కారకుడు. ఈ గ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారి జాతకంలో లక్ష్మీ యోగం పట్టబోతుంది. దీనివల్ల మీరు ఊహించని విధంగా ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఈ గ్రహణంతో ముగింపు పడనున్నది. మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే గృహ వాహన యోగాలు ఈ సమయంలో చాలా బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది. మీరు పెట్టే ప్రతి అడుగు, చేసే ప్రతి కొత్త పెట్టుబడి 10 లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కళలు, సినిమా, సంగీతము, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ గ్రహణం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన పారితోషికం మరియు గౌరవం దక్కుతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. వారి తరపు నుండి మీకు ఆకస్మిక ధనలాభం లేదా ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆహారానికి, ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు ముట్టుకున్న ప్రతిదీ బంగారంగా మారే రోజులు ఇవి. సమాజంలో మీ గౌరవం అమాంతం పెరిగి మీ సలహాల కోసం జనం క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఈ అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి మరియు గ్రహణ దోషాల నుండి విముక్తి పొందడానికి తులారాశి వారు కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం. శుక్రుని అనుగ్రహం కోసం మీరు గ్రహణం విడిచిన తర్వాత శుచిగా స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించాలి. ముఖ్యంగా కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించటం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తులారాశి వారు శుక్రవారం నాడు తెలుపు రంగు వస్త్రాలను ధరించటం లేదా
పేదలకు బియ్యం, పాలు, చక్కెర వంటి తెల్లటి వస్తువులను దానం చేయటం వల్ల శుక్రగ్రహం బలోపేతమవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. వీలైతే ఏదైనా లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి మల్లెపూలతో పూజ చేయించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ను మీకు సొంతం చేస్తున్నాయి. ఈ అదృష్ట సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. 5వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి వారికి సహజంగానే దేవగురువు అయిన బృహస్పతి అనుగ్రహం మెండుగా ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతుంది. మీ రాశి చక్రం ప్రకారం భాగ్యస్థానం మరియు ఆధ్యాత్మిక చింతన పెరగటం వల్ల మీ అదృష్టం ఇప్పుడు రెట్టింపు కానున్నది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, వృత్తిపరమైన ఒడిదుడుకులు ఈ గ్రహణంతో తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. దీనివల్ల మీ నిర్ణయాల్లో స్పష్టత మరియు దైవబలంతో కూడిన ధైర్యము కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలని కలలు కంటున్న వారికి లేదా విదేశాలలో ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహణం తర్వాత అన్ని ఆటంకాలు తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. మీకు రావలసిన పిత్రార్జిత ఆస్తులు లేదా భూమికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారమై ఆస్తులు మీ చేతికి అందుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వారు కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభించి వారి భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు చేసే ధర్మ కార్యాలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా రాబోయే 70 ఏళ్ల పాటు మీ వంశంలో మరెవ్వరికీ లేనంత పేరు, ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఊహించని విధంగా పదవీ లాభం మరియు ప్రజాదరణ లభించే సూచనలు ఉన్నాయి. మీ జీవితంలో ఇక వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఒక రకమైన రాజభోగాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవకృపతోడే విజయం మీ వెంటే ఉంటుంది. మీ గడప తట్టబోతున్న ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు మానసిక సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మార్చి 3, 2026 నాటికి మీ కష్టాలన్నీ ముగిసిపోతాయని, కొత్త వెలుగులు నిండుతున్నాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ అద్భుతమైన మార్పులను మరింత సానుకూలంగా మార్చుకోవడానికి ధనుస్సు రాశి వారు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి. గ్రహణం వీడిన తర్వాత పవిత్ర నదిలో స్నానం చేయటం అత్యంత శ్రేయస్కరం. అది సాధ్యం కాకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. దీనివల్ల గ్రహణ దోషాలు తొలగిపోయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవటం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను లేదా పసుపు ధాన్యాలను అంటే శనగలు పేదలకు దానం చేయటం వల్ల అదృష్టం రెట్టింపవుతుంది. ఏదైనా పురాతన ఆలయంలో దీపారాధన చేయటం లేదా దేవాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులకు సహాయం పడటం వల్ల మీ జాతకంలోని దోషాలన్నీ హరిస్తాయి. పేదలకు అన్నదానం చేయటం వల్ల మీ పుణ్యఫలం పెరిగి మీ సంతానానికి కూడా మేలు జరుగుతుంది. మీ రాశి అధిపతి గురువు కాబట్టి పేదలను మరియు గురువులను గౌరవించటం, వారి ఆశీస్సులు తీసుకోవటం వల్ల మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. జ్యోతిష్యం అనేది మనల్ని అప్రమత్తం చేస్తూనే మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో మరియు కృషితో ముందడుగు వేయండి. విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. అయితే నాణానికి 2 వైపులా ఉన్నట్లే ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాశుల వారికి ఈ గ్రహణ సమయం కాస్త పరీక్షా సమయంగా మారవచ్చు. ముఖ్యంగా సింహరాశిలోనే ఈ చంద్రగ్రహణం సంభవిస్తున్నందున ఈ రాశివారు గ్రహణం అనంతరం అత్యంత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మరాశిలో గ్రహణం ఏర్పడటం అనేది ఒక రకమైన పరీక్షాకాలం వంటిది. కాబట్టి రాబోయే 90 రోజుల పాటు మీరు తీసుకునే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. గ్రహణ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరగటం, అనవసరమైన ఆందోళనలు కలగటం లేదా రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతత కోసం ధ్యానం లేదా దైవ చింతనలో గడపటం మంచిది. సింహరాశితో పాటు వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశుల వారికి కూడా ఈ గ్రహణం కలిసి రాదు. గ్రహణం తర్వాత ఈ రాశుల వారికి అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక మిగిలిన మేష, కుంభ, కర్కాటక రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం సాధారణంగా ఉంటుంది. అంటే వీరికి ఈ గ్రహణం వల్ల విపరీతమైన లాభాలు రాకపోవచ్చు, కానీ భయపడవలసిన నష్టాలు కూడా ఉండవు.
వీరి జీవితం యథావిధిగా సాగుతుంది. రోజువారీ పనులు సజావుగా సాగుతాయి. అయితే వీరు కూడా దైవారాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. భవిష్యత్తులో రాబోయే మంచి కాలానికి ఇది పునాది వేస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.